జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో త్రివేణి సంగమము కలిగిన ప్రాచీన పుణ్యక్షేత్రం కలదు. కాశీవలే పితృదేవత పూజలను ఈ నదీ తీరం ప్రసిద్ధి. ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వాముల వారు కొలువై ఉన్న దేవస్థానం కూడా ఇక్కడి నదీ తీరంలో కలదు. ఇక్కడి దేవస్థాన ప్రధాన దేవాలయం రుద్ర అభిషేకాలకు ప్రసిద్ధి. దేవస్థాన ఉపాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కాల సర్ప దోషాల నివారణ పూజలకు ప్రసిద్ధి. ఇటు పుణ్యక్షేత్రంకు వివిధ పూజలకు విచ్చేసే యాత్రికులందరికీ ధార్మిక సేవలో భాగంగా అన్నమును దైవ ప్రసాదముగా అందించే ఈశ్వరి మాత నిత్యాన్న ప్రసాద సేవా సత్రంలో మంచి రుచికరమైన భోజనము ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ప్రతి సంవత్సరం అక్కడికి విచ్చేసే భక్తులు తెలిపారు. ఇప్పుడు ఈ మధ్య మేము పీఠ స్థాపనకు ముందుకెళ్తాము. ఒకటి చెక్కతోటి ఒక పీఠ తయారు కావాల్సింది కదా, అయినాక పీఠ స్థాపన అవుతుంది. దాదాపు కార్తీకం వరకు అవుతుంది. దానికి తదనుగుణంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇక పితృయజ్ఞం ప్లస్ దేవతా యజ్ఞం అన్ని యజ్ఞాలు ఇలానే నడుస్తాయి. నిన్నటి నుంచి అయింది, ఇవాళ సమాప్తమైంది. దాతల పేర్లు నిన్నటి నుంచి చదివితే ఈయాటి వరకు ఇవాళ పితృయజ్ఞం, అమావాస్య పితృయజ్ఞం, అమావాస్య పితృయజ్ఞం నిన్నటిదే యజ్ఞం. నిన్నటి నుంచి ఇలా కంటిన్యూ. అగ్నిలో నెయ్యి పితృదేవతలకు ఆహుతి మనం పెట్టడానికి చెప్పడానికి ఆహుతులు. దానికంటే ముందు బ్రహ్మర్షి యజ్ఞం, ఋషి యజ్ఞం, దేవతా యజ్ఞం ఇవన్నీ నడుస్తాయి. మీతో మాకు ఆశీర్వాదం ఇస్తే ఇస్తా. ఆయన వీడియో బంద్ చేస్తేనే ముందుకు అయిపోయింది. భాగ్యం బాగుంది. మాకు మాత్రమైతే ఇంతవరకైతే మా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ప్లస్ మేము కూడా ఇంతవరకు కూడా మాకు ఇది కావాలి అని చెప్పేసి ఎప్పుడు కలదు. ఆ ఆశీర్వాదం ఇప్పటికీ మాకు ఉంటుంది. మంచి అనిపిస్తుంది ఇప్పటివరకైతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి బైన్సా మండల్ విలేజ్ మహాగాం నుంచి వచ్చాము. కాళేశ్వరం టెంపుల్ దర్శనానికి నిత్యానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఇక్కడ ఈశ్వరి నిత్య అన్నదాన సత్రం స్వామివారు శ్రీ ఆచార్య వారు ఇక్కడ రోజు నిత్యాన్నదాన సత్రం జరపడం ఎంతో మేము పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎంతో అదృష్టం భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మేము నిత్యాన్నదానంకు వచ్చి ఇక్కడ అడిగేసరికంటే మేము ఇక్కడ ఒక 10 మెంబర్స్ వరకు వచ్చాము. ఇమ్మీడియట్లీ ఆచార్య వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. ఎంతో నిత్యాన్నదానం కూడా బాగా ఎంతో రుచికరమైన భోజనం కూడా పెడుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ ఈశ్వరి అన్నదాన సత్రం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయ్యవారు ఇక్కడ ఈ పరిసరాలను బట్టి ఇక్కడ చూస్తే మాకు ఎంతో ఆనందం కలిగింది. ఇక్కడ ఉన్న ఈ పరిసరాల పైన ఇక్కడ శుభ్రత, ఇక్కడ అలాగే అమ్మవారి పైన ఇప్పుడు యజ్ఞం జరిగింది. కాబట్టి మాకు ఎంతో ఆనందం కలిగింది. మేము ఇలాంటి పుణ్యక్షేత్రానికి మరీ రావాలని మరీ కోరుతున్నాం. అలాగే ఇక్కడ తోచినంత భక్తులు ఎందరన్నా కానీ వచ్చిన వారు ఎంత తోచిన మటుకు అంత తెచ్చుకుంటూ వెళ్తే ఈ పుణ్యక్షేత్రం కానీ ఇప్పుడు ఇక్కడ ఈశ్వరి మాత నిత్యాన్నదాన సత్రం కూడా ఎంతో పెద్దగా కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్నదానం విషయం కూడా నేను మా ఆదిలాబాద్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో కూడా నేను చర్చించగలుగుతాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఎంతో అదృష్టం భావిస్తున్నాను. నేను ఇక్కడ మేము వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే అయ్యవారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ అందరికి కూడా ఎంతో రుచికరమైన భోజనం పెట్టడం, క్వాలిటీ భోజనం పెట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతంలాగా మేము భావిస్తున్నాం.